కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరం రాష్ట్రంలోని పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ హాజరయ్యారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శంకవరం గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్వత సూర్యారావు తన స్వగ్రామం నుంచి కార్యకర్తలు, నాయకులు భారీ ఊరేగింపుతో ర్యాలీగా అన్నవరం చేరుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కృషి చేస్తామని సభ్యులు తెలిపారు. అదేవిధంగా అన్నవరం దేవస్థానం వంశపారంలో వెంకటగా వ్యవహరిస్తున్నటువంటి చైర్మన్ గారికి, అదేవిధంగా ఇవాళ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇవాళ అందరూ కూడా బాధ్యతలు స్వీకరిస్తున్న అందరికీ కూడా మా మహిళా వాళ్ళకి, అక్కలకు, చెల్లెలకు, అదేవిధంగా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున యోగ్యంగాను, నమ్మకంగాను, శక్తివంతం లేకుండా న్యాయ దృష్టిలోను, జ్ఞాన విధేయంగాను, భయాభిమాన రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టం నందు పొందుపరిచిన నియమములను, అందులో గల నిబంధనలను శిరసావహించగలని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర పెరిగి కార్పొరేషన్ చైర్మన్ గారు ఇచ్చేసినట్టు వచ్చింది. ఆమెని వేదిక వైపు ఇచ్చేవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. రాష్ట్ర పెరిగి మరి దంపకర్తలు కానివ్వండి, స్పెషల్ అడ్వైజర్స్ కానివ్వండి, వీరి యొక్క అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వీరందరూ కూడా మేము ప్రకాశం దగ్గర స్వామివారి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఆచారంతో తగ్గించి ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకార పత్రం అందజేయడం జరిగింది. తదనంతరం రహస్య గోపురం అనేది కూడా ఉంటుంది, రక్షణ పత్రం. అది మాత్రం పైకి చదవకూడదండి, అది మాత్రం మేము మనసులోనే చదువుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ప్రమాణ స్వీకార పత్రం మాత్రమే మీరు పైకి చదవాల్సి ఉంటుంది.